మనం అనుకుంటాం మా పిజ్జా రాంగ్ అనుకుంటాం అవును. యాక్చువల్గా ఏది తినకూడదు అనే టైపులో అవును, అవును. నిజంగా జంక్ చెప్తూ ఫుడ్ ఉంటారమ్మా. అనుకుంటాం కదా. జంక్ ఫుడ్ అనేది అంటారు. ఉమ్, మా నేను దానికి నిర్వచనం ఒక్కటే చెప్తానమ్మా, అది మైదాతోనే కదా. అవును. మరి బ్రెడ్ ఇన్ని లక్షల బ్రెడ్లు రోజుకి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ అది మటుకి మైదా కదా. అదే. నేను ఇది చాలా రియల్ గా నేను ఫ్యాక్ట్ చెప్తున్నానమ్మా. అవును. అది మైదానే. దానికి ఈవెన్ బ్రౌన్ బ్రెడ్ అని ఏమన్నా వచ్చినాయి, అది కొంచెం గోధుమ పిండితోనూ అలా తయారు చేయటం. ఓకే. అవును. మరి ఈ రకంగా ఉన్నప్పుడు అదే గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండితో పిజ్జాస్ లాగా చక్కగా తయారు చేసి కరెక్ట్. మన ఇండియాలో దాన్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు? కరెక్ట్. నేను అక్కడికి చూసిన తర్వాత హెల్దీ రెసిపీగా చేయొచ్చు. హెల్దీ రెసిపీ అండ్ చీజ్ అనేది నెంబర్ 1 అమ్మ, ది బెస్ట్ ఫుడ్. ప్రోటీన్. అవును, ఓకే. అవును, అండ్ చీజ్ని కాదనంగా, తర్వాత అలాగే దాని మీద వెజిటబుల్స్ కాదనంగా, అవును. లైక్ రియల్ గా క్యాప్సికమ్స్ లేకపోతే బెల్ పెప్పర్ ఎవ్రీథింగ్ దీంట్లో రియల్లీ వెరీ హెల్దీ ఫుడ్, హెల్దీ వెజిటబుల్స్. కరెక్ట్, కరెక్ట్. ఓకే. అవును. దెన్ అల్పినోస్ కానీ లైక్ మీరు మిరియాలు వేస్తారు, పెప్పర్ వేస్తారు, పెప్పర్ అన్ని అని ఉంటాయి దాని మీద కదమ్మా, నాన్ వెజ్ ఆల్ కూడా హెర్బ్స్ వేస్తారు. అవును, అవును, అండ్ కెచప్స్ అవును. అండ్ ది బెస్ట్ కంపెనీ తీసుకున్నాం. దీన్ని మనం కనుక వాడితే మనకి ఏంటమ్మా నష్టం? అవును. ఇప్పుడు పిజ్జా తినకూడదు అని అంటున్నారు, మరి బ్రెడ్ ఎందుకు తినకూడదు అని నేనంటే, బ్రెడ్ తినద్దు అది మైదాతోనే కదా అని అన్నప్పుడు గ్లూటిన్ ఫ్రీ ఉండాలి అనే రకంగా ఎవరమ్మా గ్లూటిన్ ఫ్రీ చేసేది? ఆ ప్రాసెస్ చేయాలంటే ఎంత కాస్ట్లీ. అవును, అదే జొన్న పిండితో చేసేస్తే, అవును, రాగి పిండితో చేస్తే ఇందాక నేను అన్నట్టు అవును. ఎంత హెల్దీ అమ్మా అది. కరెక్ట్, కరెక్ట్. మరి ఈ రకంగా ఇలాంటి మార్పులు ఆలోచించి రావాలి. కరెక్ట్. ఎస్, మార్పు గనక ఎప్పుడైతే మనకు వచ్చిందో దానికంటే మైదా కంటే టేస్ట్ ఉంటుందమ్మా నిజంగా ఆ ఎలా జొన్న అయితే ఇప్పుడు పిండితో. రాగితో ఇడ్లీ చేస్తున్నారో, రాగి దోశలు చేస్తున్నారో, అలాగే పిజ్జాలో కూడా మళ్ళీ రిఫార్మ్స్ అంతేనమ్మా, తీసుకురావాలి. దాంట్లో ఉండేది వెజిటబుల్సేగా. అవును. అలాగా పన్నీరు ది బెస్ట్. అలాగే సోయా పన్నీర్ ఎందుకు తినిపించకూడదు? కరెక్ట్. అదే పన్నీర్, ఆర్డినరీ మిల్క్ పన్నీర్ ది బెస్టే, అవును. నేను కాదన్నా. బాదంలోంచి ఇప్పుడు పాలు తీస్తున్నారుగా. అలాగే పెరుగులో గోధుమ తోడుపెడుతున్నారు పాలతో కదా. పన్నీర్ ఎందుకు తీయకూడదు? అవును. అలా ఫుడ్లో గనక రావాలి అంటే, మేము చూసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో అమెరికాలో మేము విజిట్ చేసింది మేము ఇద్దరం ఆ పర్పస్ మీద వెళ్ళండి. నిజంగా మా అబ్బాయికి ఆ వీడియోలు చూపిస్తే, ఆ ఫొటోస్ చూపిస్తే నిజంగా ఆయన 3 years తర్వాత వీడియోస్ అన్నీ చూశాడండి మా అబ్బాయి. ఇంకా మా అబ్బాయి వెళ్ళినట్టే. అన్ని వీడియోస్ అంత స్టోర్ చేసి తీసుకొచ్చాను నిజంగా ఆల్బమ్. కొన్ని వేల ఫొటోస్, వీడియోస్, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్. ఉమ్. ఓకే. అది నా సెల్లోనే ఉంటాయమ్మా ఇవన్నీ. ఆహాహా. ఏ సెకండ్ అయినా కస్టమర్కి చూపిస్తూ ఉంటా. రైట్. అది మా అబ్బాయి చూశాడు, ఉమ్. కోడలు చూసింది. అదే ఇక్కడ ఇండియాలో దాని రకంగా హెల్దీ ఫుడ్తో, ఉమ్. ఈ యొక్క మిల్లెట్స్తో మనం ఎప్పుడైతే బన్ నుంచి, పిజ్జా నుంచి, ప్రతి ఈవెన్ సూప్ అయినా తీసుకోండి అమ్మా, రాగిని సూప్ అందాం. అవును. రాగి జావ అనకూడదు ఇక్కడ కరెక్ట్, కరెక్ట్. ఈ యొక్క జనరేషన్ కి. రాగి రాగి సూప్, అవును, జొన్న సూప్ అవును. అనే రకంగా ఇంగ్లీష్ పేర్లు వాడకూడదమ్మా. లేకపోతే దాన్ని ఏమంటాం, సూప్ని మరీ అంత డెప్త్ గా వెళ్తే బాగోదులే అమ్మా, సూప్ అనేది అందాం. ఈ రకంగా మనం వెళ్తే మాకు ఆ విజిట్ అమ్మా మా ఇద్దరికి అసలు వండర్ఫుల్ గా మాకు అనిపించిందమ్మా. మన ఇక్కడ ఒక చిన్న ఉసిరి ముక్క ఆ, ఉప్పు షుగర్ వేసి నానపెట్టిన ఉసిరి ముక్క, అక్కడ చాలా ఇవి హెర్బల్స్ మన హెల్త్ కి మంచిదని అమెరికాలో అమ్మేస్తూ ఉంటారు. డాలర్స్ డాలర్స్ అమ్మా, అమ్మేస్తారట. మరి తింటూనే ఉంటారమ్మా అదే దాన్ని. అంటున్నాను. సో చాలా చాలా మారాలి మన దగ్గర కూడా actually Correct. చెప్పాలంటే. అది మేము అబ్జర్వ్ చేసింది అక్కడ. అది ఆ 50 రోజుల ట్రిప్ అమ్మా. ఉమ్. ప్రతి చోటకి వెళ్ళి ఉమ్. ఒక్కొక్కళ్ళ దగ్గర అది చూసేటప్పటికి ఫుడ్ విషయంలో అద్భుతం అనిపించింది. అద్భుతం, అద్భుతం. దాన్ని మేము ఇప్పటికీ చాలా మందికి చెప్తూ ఉంటాం, పోస్టింగ్ చేస్తూ ఉంటాం. డూప్లికేషన్ హెల్దీ ఫుడ్ని మేము ఇప్పుడు అన్నట్టు రాగి Amazing. బన్స్లో కూడా ఆ రకంగా చేస్తే యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశం మాకు ఎక్కువ అనిపించింది. అది మాకు కంటిన్యూ అవుతా ఉంది. ఓకే, ఓకే. మొత్తానికి ఆరోగ్యకరమైన ఇప్పుడు కావాల్సిన పిల్లలకి అయితే ఫుడ్ ఉందో అందులో ఆరోగ్యాన్ని కూడా యాడ్ చేసి కొత్తగా మీరు రెసిపీస్ తయారు చేస్తారు. షేపుని మార్చి తినిపించాలమ్మా, కరెక్ట్, కరెక్ట్. నిజం, నిజం, అంతకంటే ఏం లేదండి. నిజం. ఆ, ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు పెద్దలు. అది నిజానికి ఇప్పటికీ అది పాత సామెతే అయినా కూడా ఇప్పటికీ అదే నిజం. ఎందుకంటే ఇంట్లో క్లీనింగ్ దగ్గర నుంచి అందరూ టైంకి వెళ్ళాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎవరి వస్తువులు వాళ్ళకి టైంకి అందాలన్నా అంతా చేసేది ఆ ఇంటి ఇల్లాలే. ఎంత పని వాళ్ళు ఉన్నా సరే, ఒక పక్క మీ బిజినెస్, ఇంకో పక్కన మీ సంగీతం, మీ హాబీని ఎక్కడా విడిచిపెట్టలేదు.
అలాగే మీ ఎడ్యుకేషన్ ఎక్కడా విడిచిపెట్టలేదు. పెళ్ళయిన తర్వాత విద్య నాశనం అవుతుందంటారు. కానీ ఇక్కడ మాత్రం అది కాదని చెప్పుకోవాలి. పెళ్ళైన తర్వాత మీరు చదువుకున్నారు. మీ క్వాలిఫికేషన్ పెంచుకున్నారు. మీలో కాన్ఫిడెన్స్ అనేది చాలా క్లియర్‌గా ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. ఒక లేడీకి ఇన్ని ఎలా సాధ్యమవుతాయి? మీ విషయంలో ఎలా అయిందంటే ఏం చెప్తారు? ఎలా అయిందంటే అండి, యాక్చువల్‌గా నాకు చిన్న ఏజ్‌లో మ్యారేజ్ అవ్వటం, హ్మ్. అది ఈయన మోల్డ్ చేయటం, హ్మ్. నేను కూడా ఒక బ్యాలెన్స్డ్ మెంటాలిటీ. హ్మ్. ఏది ఎక్కడ కావాలో అది చెయ్యాలి అనే మెంటాలిటీ. హ్మ్. ఆ రకంగా ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టు నేర్చుకోవటం, దాన్ని డెవలప్ చేయాలనే డిజైర్, హ్మ్. ఇయన్నీ కలిపి ఒక రైట్ డైరెక్షన్ గూడా పక్కనోళ్ళు ఇవ్వటం. కరెక్ట్. ఆ డైరెక్షన్‌ని పట్టుకొని ఒక డిసిప్లిన్‌గా హ్మ్. చెయ్యాలి ఏది చేసినా. హ్మ్. పర్ఫెక్ట్‌గా చేయాలి అనే యాంగిల్‌లో నేనెప్పుడు నమ్ముతా. హ్మ్. అలాగే సబ్‌కాన్షియస్‌కి మనం ఏదైతే సజెషన్స్ ఇచ్చుకుంటామో, అదే రియాలిటీలో జరుగుతాయి అని కూడా నేను నమ్ముతా. హ్మ్. దాన్ని ఇమాజినేషన్ కూడా ఒక రకమైన ఇమాజినేషన్, నేను ఇది చెయ్యాలి అనేది ఉన్నదనుకోండి, అప్పుడే ఒక స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. హ్మ్. కరెక్ట్. ఆ స్కిల్ని మనం కరెక్ట్గా చేయగలము. యాక్షన్లోకి వచ్చినప్పుడు వెంటనే మన డెసిషన్స్ తీసుకోవాలి. అవును. ఆ డెసిషన్స్ కూడా క్విక్గా ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది, మన డ్రీమ్స్ ఏమి కిల్ అవ్వవు. అవును. అలాగా స్టెప్ బై స్టెప్ ప్రతి యాంగిల్లో అవి మనం ముందుకు విజువలైజేషన్, నేను అది కూడా నమ్ముతా. విజువలైజేషన్ మనం ఏదైతే మనం చూస్తున్నామో, ఊహించుకుంటున్నామో, హ్మ్. దాన్ని మనం ఇంప్లిమెంటేషన్కి తెస్తే కరెక్ట్. అది డెఫినెట్గా మనకి ఒక సక్సెస్ రూట్ వస్తుంది. కరెక్ట్. అలాగే ఇంకొకటి ఏంటంటే పర్సిస్టెన్స్. హ్మ్. పర్సిస్టెన్స్ అంటే ఒక ప్రతి వాళ్ళకి హిండ్రన్సెస్, అవును. ట్రబుల్స్, కష్టాలు ఎదురవకుండా ఎవరికి రెడ్ కార్పెట్ ఉండదు. కరెక్ట్. ఆ రెడ్ కార్పెట్ ఉండనప్పుడు వాళ్ళు వదిలేస్తే నో విన్నర్, అవును. సక్సెస్ లేదు. మనం వదలకూడదు, దాన్ని పట్టుకొని సాధించాలి అనే మెంటాలిటీ ఉంటే ఎవరైనా సాధిస్తారు కరెక్ట్. అనేది ఒక ఇది అన్నమాట. అలాగే మనం ఎప్పుడు సోలోగా మనం ఎవ్వరూ సాధించలేమండి. అవునండి. వి నీడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. మన చుట్టూ గ్రూప్ ఆఫ్ పీపుల్తో మనం ఉంటేనే మనం ముందుకెళ్ళటానికి కారణం అవుతాం. నిజం. మా విషయంలో మా ఈ 50 ఇయర్స్ స్కూలెక్స్ జర్నీలో మాస్టర్ మైండ్స్ చాలామంది ఉన్నారండి. హ్మ్. గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యాస్ సపోర్టెడ్ అస్, హూ హ్యాస్ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళు హ్మ్. ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్గా రైట్. మాకు హెల్ప్ చేసిన వాళ్ళు రియల్గా మేము వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి.